డైలీ సీరియల్ హరిత. రచన కేతాయారమ్మ గారు. నిన్నటి సంచిక తరువాయి. సత్యం చేతిలో ఉన్న పలక బలపం అందుకుని ఇంగ్లీష్ అక్షరాలు రాసి ఇచ్చింది. వాటిని దిద్దుతూ అమ్మా అన్నాడు సత్యం బాధగా. ఏమైంది అంది హరిత ఆతురతగా. ఏం లేదు టీచరమ్మా అంటూ మళ్ళా రాయసాగాడు. ఉండు అంటూ అతని చేతిలోని పలకా బలపం తీసి పక్కన పెట్టి మృదువుగా అతని చేతులు పట్టుకుని చూసింది. 2 అరచేతులు బొబ్బలెక్కి ఉన్నాయి. కొంచెం రక్తం కూడా చెమ్ముతోంది. హరిత హృదయం ద్రవించింది. సత్యం 10 రోజులుగా రాళ్ల పనికి వెళుతున్నాడు. ఫలితం ఇది. అక్కడి నుంచి లేచి వెళ్ళి కొబ్బరి నూనె తీసుకొచ్చి సున్నితంగా అతని చేతులకు పూసింది. ఆ స్పర్శ ఎంతో హాయిగాను మధురంగానూ అనిపించి క్షణకాలం ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు సత్యం. టీచరమ్మ నిజంగా దేవత మరోసారి అనుకున్నాడు మనసులో. అతడి కళ్ళల్లో సన్నని నీటి తెర కదిలింది. ఎప్పుడూ ఇలా టీచరమ్మ దగ్గర మరి ఆలోచించలేకపోయాడు. పలకా బలపం తీసుకుని లేచి నిలబడ్డాడు. నేను వెళుతున్నాను, తలుపేసుకో టీచరమ్మా అని ఒక్కడుగు ముందుకు వేసి వెనక్కి తిరగకుండానే, టీచరమ్మా ఎందుకు ఇలాంటి పనిచేసావు? ఎప్పుడూ ఒంటిగా అలా చెరువులకి కొండలకి ఎల్లకు. నీకేటైనా అయితే నేను బతకలేను అంటూ వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ అనురాగమూర్తి మనస్తత్వానికి మనసులోనే జోహార్లు అర్పిస్తూ కనుచూపును అధిగమిస్తున్న ఆ వ్యక్తిని చూస్తూ అలా నిలబడిపోయింది హరిత. ఆనందరావు గారు డ్రాయింగ్ రూమ్లో కూర్చుని ఏదో ఆలోచిస్తున్నారు. ఆయన మనసు ఏమీ బాగుండలేదు. పురిటికని వచ్చిన శారద రిక్తహస్తాలతో తిరిగి వెళ్ళింది. లక్ష్మి ఒకసారి చూసి వెళ్ళింది. వాళ్ళున్నా ఒకటే, లేకపోయినా ఒకటే తన జీవితానికి. తల్లి లేని పిల్లలు కదా అని అతి గారాభం చేశాడు. ఇప్పుడు వాళ్ళు తలనెక్కి కూర్చున్నారు. స్వార్థాన్ని నింపుకొని ప్రవర్తిస్తున్న వాళ్ళని చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి తాను తండ్రినన్న సంగతే మర్చిపోతూ ఉంటారు. పితృవాత్సల్యం వెల్లువలై ప్రవహించవలసిన తరుణంలో కోపం జాలువారుతుంది. అన్నానికి లేకపోయినా ఆత్మీయతలుంటే చాలు అంటూ ఉంటారు ఒక్కొక్కప్పుడు ఆనందరావు గారు. రేడియోలోంచి సన్నగా వినిపిస్తోంది హిందుస్థానీ సంగీతం. సంగీత సాహిత్యాల మీద లేదా ఆయన మనస్సు. మెల్లిగా లేచి రేడియో కట్టేశారు. కొంతసేపు హాల్లో పచారులు చేశారు మౌనంగా. బుద్ధు వచ్చి హార్లిక్స్ అందించాడు. వీడికి మాత్రం నేనంటే ఎనలేని గౌరవాదులు అనుకున్నారు ఆనందరావు గారు హార్లిక్స్ తాగుతూ. బుద్ధుకి 16 ఏళ్లుంటాయి. చిన్నప్పటి నుంచి ఆనందరావు గారి ఇంట్లోనే ఉంటున్నాడు. ఎప్పుడైనా వాడెక్కడికైనా వెళితే ఆనందరావు గారి చెయ్యి విరుచుకున్నట్టుగా ఉంటుంది. బుద్ధు, నాకేమైనా ఉత్తరాలు అవి వచ్చాయా అంటూ ప్రశ్నించారు ఆనందరావు గారు. ఉత్తరాలు రాలేదు, కానీ ఫోన్ వచ్చింది. అప్పుడు మీరు గాఢ నిద్రలో ఉన్నారని లేపలేదు. డాక్టరు నరహరి గారింట్లో ఫంక్షన్ ఉందిట. మిమ్మల్ని సాయంత్రం 6 గంటలకు రమ్మన్నారు అన్నాడు బుద్ధు. వాచ్ కేసి చూసుకున్నారు ఆనందరావు గారు. టైం 5 గంటలు కావస్తోంది. సశేషం.